హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు తేజశ్రీ ఎడ్యుకేషన్ టాపిక్స్. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి 10 క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరీ షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మ్యాటర్ అనేది అందరికీ తెలియాలి. అలాగే ఇప్పుడు రాసే ఎగ్జామ్ అనేది అందరూ మంచిగా రాయండి. క్వశ్చన్ వచ్చేసి, ఇండియా మయన్మార్ సరిహద్దుగా ఉండే ప్రాంతం ఏది? ఆప్షన్ 1 వచ్చేసి సారమతి, ఆప్షన్ 2 వచ్చేసి పాట్కాయ్ బాము పర్వతాలు, ఆప్షన్ 3 వచ్చేసి హిస్పార్ హిమానీ నదం, ఆప్షన్ 4 వచ్చేసి గారో హిల్స్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 వచ్చేసి నేపాల్ హిమాలయాలు ఏ ప్రాంతాల్లో ఉన్నాయి? దీనికి సంబంధించి ఆప్షన్ 1 వచ్చేసి కాళీ మరియు తీస్తా నదుల మధ్య, ఆప్షన్ 2 వచ్చేసి సింధు నది పరివాహక ప్రాంతాలలో, ఆప్షన్ 3 వచ్చేసి టిబెట్ ప్రాంతం, ఆప్షన్ 4 వచ్చేసి బ్రహ్మపుత్ర ఎగువ భాగాన. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కాళీ మరియు తీస్తా నదుల మధ్య. 3 వచ్చేసి భారతదేశంలో వరి పంటకు సంబంధించిన పరిశోధనాశాల ఎక్కడ ఉంది? ఇది వచ్చేసి ఆప్షన్ 1 వచ్చేసి కటక్, ఆప్షన్ 2 వచ్చేసి బరంపురం, ఆప్షన్ 3 వచ్చేసి భువనేశ్వరం, ఆప్షన్ 3 వచ్చేసి చండీగఢ్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కటక్. క్వశ్చన్ నెంబర్ 4 వచ్చేసి, హిమాలయాలు ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్న సముద్రం పేరేమిటి? హిమాలయాలు అంటే కొన్ని ఇయర్స్ పరంగా ఉన్న వాటిలో అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్ 1 వచ్చేసి అంగారా ల్యాండ్, ఆప్షన్ 2 వచ్చేసి టెథిస్, ఆప్షన్ 3 వచ్చేసి సాగరమాత, ఆప్షన్ 4 వచ్చేసి గోండ్వానా ల్యాండ్. ఇక్కడ ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసి, మన దేశంలో మొదటిసారిగా రూపాయిని ఎవరు కాలంలో జారీ చేయడం జరిగింది? స్టార్టింగ్ ఇయర్ వచ్చేసి ఏంటనేసి అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్ 1 వచ్చేసి అక్బర్, ఆప్షన్ 2 వచ్చేసి షేరుషా సూరి, ఆప్షన్ 3 వచ్చేసి ఖిజ్రీ, ఆప్షన్ 4 వచ్చేసి బ్రిటిష్. ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్, షేర్షా సూరి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, దేశంలోని వ్యవసాయ కమతాల విషయంలో సరికానిది ఏది? అంటే ఇందులో రాంగ్ ఆన్సర్ ఏదని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్ 1 వచ్చేసి దేశంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న రైతులు ఉపాంత రైతులు, ఆప్షన్ నెంబర్ 2 వచ్చేసి పెద్ద మధ్య తరహా రైతులు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ వారి ఆధీనంలో ఉన్న కమతాల విస్తీర్ణం ఎక్కువ. 3 వచ్చేసి 2010-2011 నాటికి సగటు రైతు కమత పరిమాణం 1.15 హెక్టార్లు. ఆప్షన్ 4 వచ్చేసి దేశంలో సగటు కమత పరిమాణం పెరుగుతుంది. ఇక్కడ ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్, దేశంలో సగటు కమత పరిమాణం పెరుగుతుంది అనేది రాంగ్ అనమాట. వచ్చేసి కింది వాటిలో రిజర్వ్ బ్యాంక్ విధిని కానిది ఏది? 1 వచ్చేసి డిపాజిట్ల సేకరణ, పరపతి నియంత్రణ, ఆప్షన్ 3 వచ్చేసి బ్యాంకులకు బ్యాంకు, ఆప్షన్ 4 వచ్చేసి ప్రభుత్వానికి బ్యాంకు. ఇక్కడ ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ అనమాట, డిపాజిట్ల సేకరణ. క్వశ్చన్ నెంబర్ 8 వచ్చేసి, భారత్లో జీరో బేస్డ్ బడ్జెట్ తొలిసారి ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి, అంటే ఇక్కడ ఆర్థిక మంత్రి ఎవరని చెప్పేసి అడిగారు మొదటిసారిగా. ఆప్షన్ 1 వచ్చేసి మొరార్జీ దేశాయ్, ఆప్షన్ 2 వచ్చేసి షణ్ముగం శెట్టి, ఆప్షన్ 3 వచ్చేసి విపి సింగ్, ఆప్షన్ 4 వచ్చేసి చిదంబరం. ఇక్కడ ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్, విపి సింగ్. అలాగే 9th క్వశ్చన్ వచ్చేసి, భారత్లో పారిశ్రామిక రంగంలో పారిశ్రామిక పురోగమన దశగా ఏ దశకాన్ని వర్ణించవచ్చు? ఆప్షన్ 1 వచ్చేసి 1960 నుంచి 1970, 1970 నుంచి 1980, 1980 నుంచి 1990, 1990 నుంచి 2000. సో ఈ ఇయర్స్లోని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 1980 నుంచి 1990 వరకు అయితే దీన్ని దశకాన్ని వర్ణించవచ్చు. నెంబర్ 10 వచ్చేసి, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని అంచనా వేయడానికి నియమించిన కమిటీ ఏది? అంటే ఎవరు పేదవారు అని చెప్పేసి మనం కనుక్కోవటానికి కనుక్కున్న కమిటీ ఏదని చెప్పేసి అడిగారు. ఆప్షన్ 1 వచ్చేసి
ఎస్సి సక్సేనా, ఆప్షన్ 2 వచ్చేసి సేన్ గుప్తా, ఆప్షన్ 3 వచ్చేసి ఫీల్డ్ మన్, ఆప్షన్ 4 వచ్చేసి లెంచినే. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఎస్సి సక్సేనా. సో ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దీన్ని చదువుతూ రివిజన్ చేసుకుంటూ ఉండండి. అలాగే విజేత కాంపిటీషన్స్ బుక్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది. నేను చెప్పిన క్వశ్చన్స్ ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నేను డైలీ ఇచ్చే క్వశ్చన్లోనే ఆన్సర్ అనేది సెలెక్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.